ఇంతకీ ఈ విషయం మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూడండి. మా అత్త వాళ్ళ ఇంటికాడ నుంచి కాణిపాకంకి ఎంత డిస్టెన్స్ తెలుసా? జస్ట్ 14 కిలోమీటర్లే. లాస్ట్ ఇయర్ మేము ఇండియాకి వెళ్ళినప్పుడు మా ఆడబిడ్డ వాళ్ళ కొడుక్కి వాళ్ళ మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి రెండో గుండు కాణిపాకంలో కొట్టించాలి అనేసి అయితే ముందుగా అనుకున్నారు. మేము ఇండియాకి వెళ్ళిన టైం చూసి ఇంకా అలానే మేము కాణిపాకంకి అయితే మేము మా ఆడబిడ్డ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళినాము. ఇంకా మా అల్లుడికి అయితే వాళ్ళ మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి రెండో గుండు అయితే చాలా చక్కగా కొట్టేశారు. ఏమో గుండు కొట్టించుకునేంతసేపు ఓమని ఏడుస్తానే ఉన్నారు. ఒకరికి ముగ్గురు అయితే వాడిని పట్టుకో అన్నారు. ఇంకా గుండు కొట్టిన వెంటనే పక్కనే స్నానం చేపించి బట్టలు మార్చేశారు. మా భవేష్ కి మా అల్లుడికి అయితే 1 వీక్ డిఫరెన్స్, సేమ్ ఏజ్ కాబట్టి చాలా చక్కగా ఆడుకుంటారు. దేవుని దర్శించుకుందామనేసి వెళ్తా అంటే గుడిలో అభిషేకం జరుగుతా ఉంది అన్నారు. ఇంకా మేము వెళ్ళిన టైంకి ఎండలు బీవచ్చంగా ఉండిన దాని వల్ల పక్కనే ఉండే ఒక గుడిలో అయితే కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాము. మేము బావా బామర్దులు చేతులు పట్టుకొని మరి గుడి చుట్టూరు ఆడుకుంటున్నారు. ఇంకా అలానే గుడికి వెళ్ళేసి ఆ కాణిపాక బొజ్జగన్న పైన అయితే చాలా బాగా దర్శించుకొని ఇంటికి వెళ్ళిపోయినాం. ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ ఇన్ స్వీడన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.